తెలంగాణ సచివాలయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇరిగేషన్ అధికారుల సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనుల వేగవంతంపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో మంత్రులు చర్చించారు. ప్రధానంగా సీతారామ ప్రాజెక్టు అంశంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. అదర్ ఇష్యూస్ నేను మాట్లాడతాను. 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చే నాటికి మరో 1500 కోట్లు 1500 కోట్లు ఖర్చు పెడితే 3,32,000 ఎకరాలు ఆయకట్టుకి కొత్తగా నీళ్లు అందించే రాజీవ్ దుమ్ముగూడ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీము, ఇందిరా సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద ఉంటే అది ఎంత 1,400-1,500 కోట్లు ఖర్చు పెడితే 2014లో 1 yearలో అయిపోయింది. 3,32,000 ఎకరాలు కొత్త ఆయకట్టుకి నీళ్ళు వచ్చేవి. ఈరోజు 10 ఏళ్లు దాటింది, మరో 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. ఆ ప్రాజెక్టులని మర్జ్ చేసి సీతారాం సాగర్ కొత్త పేరు పెట్టినరు. ఆ పాత ప్రాజెక్టులను మర్జ్ చేసి 7,500 కోట్లు ఖర్చు పెట్టినరు. కొత్త ఆయకట్టు ఎంత ఇచ్చిన 0 ఎకర్స్ కొత్త ఆయకట్టు. ఇప్పుడు ఏమంటారు, ఆ ప్రాజెక్టు కాస్ట్ పెంచి 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 ఇప్పుడు అది ఆ ప్రాజెక్ట్ కాస్ట్ 18,000 కోట్లు చేసింది. సరే, ఆ విషయాలు మరి భట్టి గారు గతం నుంచి కొంత సీరియస్ గా స్టడీ చేస్తూ ఉన్నారు. వారు ఆ ప్రాజెక్ట్ లో ఏమేం జరిగిందో మరి ఇతర విషయాలని వారి మాట్లాడమని విజ్ఞప్తి చేస్తున్నా. ఆ తర్వాత కేఆర్ఎంబి అండ్ అదర్ ఇష్యూస్ ఐ విల్ స్పీక్. తమ డిమాండ్